మామ్, ప్రతిదీ ఇష్యూ చేయకు, వదిలేసే. ఏంటే నువ్వు అంటుంది? కార్యం దిగ్విజయంగా పూర్తయిందమ్మా. నిజమే చెప్తున్నావు కదే. గదిలో తుప్పట్లు తీసింది నేనే కదమ్మా. పొరపాటు ఎలా చెప్తాను? అన్నీ చూసే చెప్తున్నా. ఇదిగో నుంచుకో. చిన్నడా, రాత్రంతా జాగారం చేసి పొద్దున్నే జాగింగ్ ఎందుకు నానా? అమ్మా, రాత్రంతా జాగారం చేశారో లేదో నీకు తెలుసా? తెలుసా తెలీదా అని ఆ పిచ్చి ప్రశ్నలేంటే? అమ్మా, నువ్వేదేదో ఊహించుకొని చెప్పొద్దు. అవును బాబు గారు, జాగారం ఉన్న వాళ్ళు పొద్దున్నే జాగింగ్కి ఎలా వెళ్తారు? తనెవరు? ఫిజియోథెరపీ డాక్టర్. తనకి ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ తెలుసు. మనవరాలా, అలసటని అలసటతోనే తీర్చుకోవాలనుకున్నావా? అలసట ఏంటి బామ్మగారు? నీకు తెలీదా మనవరాలా? నువ్వు ఎంత దాచినా నాకు తెలిసిపోయింది నిజం. ఏంటి బామ్మగారు నిజం? అదే 9 నెలల్లో ఈ ఇంటికి మీ ఇద్దరు 12 బిడ్డనివ్వబోతున్నారు అని. ఏంటికి రాని నువ్వు అంటుంది? నువ్వు తెలుసుకోవాల్సిన విషయం కాదు మనవరాలా, అర్థమయ్యే వాళ్లకు అర్థమవుతుందిలే. అంటే నాకు ఆనంద్ గారికి జరగాల్సిన శోభనం వీళ్ళకి జరిగిందా? మనవరాలా, సిగ్గుపడింది చాలే. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. చిన్నోడా, తనని తీసుకెళ్ళు నానా. అత్తయ్య గారు, ఇంతటితోనైనా అనుమానాలు తీరాల్సిన వాళ్ళకి తీరాయనుకుంటా. ఆత్రము అనుమానము షుగరు బీపీ లాంటివి గోమతి. ఒక్కసారి రావడమే గాని పోవడం అంటూ ఉండదు గోమతి. అవునరా పెద్దోడా, నువ్వేంటి ఇంత లేటుగా లేచావు? ఏమో బామ్మ, నైట్ స్మైలీతో మాట్లాడుతూనే నిద్రలోకి వెళ్ళిపోయాను. అంత తేలిగ్గా నీకు నిద్ర రాదు కదరా? నాకు ఎలా నిద్ర పట్టిందో తెలీదు బామ్మ. స్మైలీ పాలివ్వగానే అలా తాగాను, ఇలా నిద్రపోయాను. ఏంటే మనవరాలా, ఆ పాలల్లో అంత గమ్మత్తేముందే? ఏమో బామ్మగారు, నేను మామూలుగా ఇంట్లో పాలే కల్పించాను. నేను స్లీపింగ్ పిల్స్ కలిపిన పాలు తాగింది వీళ్ళ. అనుకున్నాను ఈ స్మైలీ లాంటిదేదో చేసే ఉంటుందని. ఆ పాలని మార్చి మంచి పని చేశాను. అమ్మయ్యా, అసలు ఏం జరిగింది నందు? కాదే నేను అంటున్నాను, బామ్మగారు ఏదేదో జరిగిందని అంటారు. అలా జరగడానికి వీల్లేదు. వీళ్ళేదేంది దోస్త్? రాత్రి గంతలో చిందులు దొక్కిను. నేనా? లేకుంటే నేనా? నేనెప్పటికీ అలా ప్రవర్తించను. ఏమో, ఎన్నెన్ని మాటలు చెప్పినో హద్దు దాటను అంటివి, కానీ కళ్ళు తగిన కోతి కంటే ఎక్కువ చేసినావు తెలుసా? నో, నేను అలాంటిది ఏం చేయను. నేను నిద్రలోంచి లేచిన తర్వాత గిట్ల మీదకు దూకినావు. ఇంకా నేను నిద్రపోయినాక ఏం చేసినావో ఏందో, నా కళ్ళ ముందే చైత్ర చైత్ర అని నా చేయి పట్టుకున్నావు. వాట్?
నో, నేను నమ్మలేకపోతున్నాను. రేపు నాకేదైనా జరిగిందంటే అది నీ తప్పే దోస్త్. నువ్వు నా నమ్మకాన్ని కోల్పోయావు. నందు ప్లీజ్. నేను నీ నమ్మకాన్ని కోల్పోయానని, నేను తప్పు చేశానని ఖచ్చితంగా నిరూపిస్తే నేను కోల్పోయేది నీ నమ్మకాన్ని కాదు, నా ప్రాణాల్ని కూడా. ఒక్కసారి ఏం జరిగిందో సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పు. నేను పాలు తాగాక నేను నిద్రలోకి జారుకున్నాను. నేను చైత్ర ఫోటోని చూస్తున్నాను, అదే గుర్తు. ఆ తర్వాతే నాకు నిద్రలో నుంచి మెలకు వచ్చేసరికి చైత్ర నా చైత్ర అంటున్నావు. నేను చైత్రని కాదని ఎంత చెప్పినా వినకుండా మీదకి ఇట్లనే ముందుకొచ్చినావు. అలా వస్తుంటే నేను నీ మొహం మీద నీళ్లు జల్లినా గంతే, నువ్వు కూలబడ్డట్టు పడిపోయినావు. మైకంలో చైత్ర చైత్ర అని కలవరించినావు. గప్పుడే నీ మొబైల్కి మద్ర కాల్ చేసింది. నేను ఆడికి పోయినా గంతే, నాకు తెలిసి జరిగింది. నేను తప్పు చేస్తే నువ్వు ఆ పాలు తాగలేదు కాబట్టి నీకు తెలియకుండా తప్పు జరిగే అవకాశం ఉండదు కదా. అవు ఉండదులే, కానీ బామ్మ గిట్లెందుకు అంటుంది? మన మధ్య జరగకూడదేదో జరిగింది అని అలా ఎందుకు చెప్తుంది? దోస్త్, ఇది చూసి పనమ్మాయి బామ్మగారు మన మధ్య ఏదో జరిగింది అనుకున్నారు. ఏంటది? ఈ తిలకం సీసా దుప్పటి మీద పడ్డది. ఈ కలర్ చూసి వాళ్ళు పొరపాటు పడ్డారు అంతే. అంతే కదా, నిజంగా అంతే కదా. అంతే దోస్త్. గల మాటలకి నేను భయంతో ఏదేదో ఒర్లినా. సారీ దోస్త్. నువ్వు అనుమానించింది నన్ను కాదు, నా ప్రేమని. సారీ దోస్త్. కానీ బయట అందరికీ మన మధ్య కార్యం జరిగిపోయిందన్న ఫీల్లో ఉన్నారే. అది నీకు నాకు మధ్య కాదు, నాకు నా చైత్రకి ఉన్న ఉద్దేశం. అవు, నువ్వు అన్నది నిజమే. కానీ చైత్ర రూపంలో చైత్ర స్థానంలో ఉన్నది నేను కదా. చూడు, ఎవరు ఏమనుకున్నా రేపు నువ్వు నా జీవితంలోంచి వెళ్ళిపోయినప్పుడు నీపై ఎలాంటి అపవాదులు రాకుండా, నీకు ఎలాంటి మలినం అంటకుండా నిన్ను పంపించే బాధ్యత నాది. నన్ను నమ్ము. అయినా ముందు ముందు ఏం జరుగుతుందో అని మస్తు భయంగా ఉంటుంది. అసలు నేను అలా ప్రవర్తించడానికి నువ్వు భయపడ్డానికి కారణం వాళ్ళు, మా అత్తయ్య స్మైలీ. అవు దోస్త్, గల కుట్రల నుంచి కుతంత్రాల నుంచి బయటపడితే చాలు, మనకెలాంటి సమస్యలు రావు. వాళ్ళని అదుపులో ఉంచాలి. నేను ఎన్నో ఆశలతో కలుపుకున్న పాలు వాళ్ళెలా తాగారు? వాళ్ళ మధ్య ఏం జరగకూడదని పాలలో మత్తు టాబ్లెట్స్ కలిపాను. ఆ పాలు నువ్వు ఆనంద్ ఎలా తాగారు? అదే కదా పిన్ని, అర్థం కావట్లేదు. మీ ఇద్దరి పాల గ్లాసులు మారిపోయాయేమో. మారిపోలేదు, మార్చారు పిన్ని. ఎవరు మార్చింది? ఇంకెవరు, మా అత్త. వదినా? అవును, నేను పాలు కాయటానికి వచ్చినప్పుడు అక్కడికి బామ్మ అత్తయ్య వచ్చారు. అప్పుడే అత్తయ్యకి ఏదో అనుమానం వచ్చుంటుంది. నాకు తెలియకుండా గ్లాసులు మార్చుంటుంది. ఏదైనా మన ప్లాన్ సర్వనాశనం అయిపోయింది. నాశనం కాలేదు, ఇంకా నేను మిగిలే ఉన్నాను. నాకు కూడా ఏదో ఒకటి కలిపివ్వండి, తాగి చస్తాను. ఏంటి ఆ మాటలు? లేకపోతే ఏంటి?
ఇన్ని రోజులు కష్టపడి ఒక పథకం ప్రకారం ప్లాన్ వేసి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఆ చైత్రను చంపి యాక్సిడెంట్లా చిత్రీకరించి అందర్నీ నమ్మించాను. బావతో నేను హాయిగా ఉండొచ్చని ఊహించాను. కానీ దేవతో చైత్రలా వచ్చింది. బావ పక్కన నుంచింది. ఈ రోజుతో బావతో జీవితాన్ని పంచుకుంది. ఇందుకేనా నేను ఇంత ఆశపడింది? ఇది చూడ్డానికేనా నేను ఇంకా బ్రతుకుంది? ఏ లయ, ఏంటి పిచ్చి పనులు? అవును, నాకు పిచ్చే పట్టింది. ఎన్నో ఊహించుకుని బ్రతుకున్న నాకు ఇంకా ఏదీ మిగల్లేదు. మనకేదీ దొరకదని అర్థమైతే ఈ జీవితమే వ్యర్థం అనిపిస్తుంది. అలా ఎందుకు అనుకుంటావులయ్యా? అదేదో ఒక్కరోజు ఆ గదిలో కలిసినంత మాత్రాన అంత అయిపోయినట్టేనా? అవునులయ్య, మేము లేవా నీకు? ఏదో ఒకటి చేస్తాం. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అంత మాట అనేసావేంటి? ఏం చేసినా నీకోసమే కదా. మీరు చేసిందంతా నా కోసం చేసినట్టు లేదు, దానికోసం దానికి ఫేవర్ చేసినట్టుంది. ఇలా జరుగుతుందని ఎవరు చేయరు కదలయ్యా. నీకు మంచి జరగాలని కదా మా ప్రయత్నం. మీ ప్రయత్న లోపమో దాని అదృష్టమో అన్నీ దానికి కలిసొస్తున్నాయి. అందుకే ఈ రోజు బావతో అన్నీ పంచుకుంది. గ్రానీ చెప్పినట్లు 9 నెలల్లో అది బిడ్డనిస్తే అది చైత్ర కాదని నిరూపించినా ఎవ్వరూ నమ్మరు. ఎవ్వరూ మన మాటలు పట్టించుకోరు. లయ, ఇంకా అంతా అయిపోలేదే. మీ ఇద్దరు ఇంకా అవకాశం ఉందని నమ్ముతున్నారు. అవును, ఎందుకంటే అవకాశం లేదు అనుకున్న చోట అవకాశాన్ని ఎలా సృష్టించుకోవాలో మాకు బాగా తెలుసు. అవునులయ్య, ఇంకా అంతా అయిపోయిందని నువ్వనుకుంటున్నావు. మేము అయిపోయిందన్న చోటే తిరిగి ఆరంభిస్తాం. మన వైపు అంతా తిప్పుకుంటాం. నా మాట నమ్ము. ఏముంది మనకి దారి? ఎలా మీరు అవకాశాన్ని సృష్టిస్తారు? ఎవరు మనకిప్పుడు సహాయం చేస్తారు? ఏందమ్మా నన్ను ఎట్లిడిసిపోతివే? గాలకనందను తోలుకొస్తానని పోయి నువ్వు తిరిగిరాని లోకాలకు పోయినవు కదనే. నా కోసం నీ ప్రాణాలు ఇచ్చినవు కదే. ఏంది బిడ్డ? నువ్వు పోవాలనే అమ్మా. నేను పోవడేంద్రా? నువ్వు పోవాలి. గప్పున్నే నిన్ను చంపింది గాలకనంద దాని కుటుంబం అని కేసు పెడతా. అది ఏడున్నా దాన్ని దాని కుటుంబాన్ని బెదిరించి మన గడికి బానిసని చేస్తానే. వద్దు బిడ్డ, చంపొద్దు, నిన్నే కమ్మన్రా. వద్దు బిడ్డ.
అమ్మా, నువ్వు కోరుకున్నట్లే అది యాడున్నా తోలుకొస్తా, మన గడికి బానిసం చేస్తా. అన్నా, నా అమ్మను చంపినోళ్ళ ఆధార్ కార్డు కాపీలు, ఫోటోలు వాళ్ళు పటేల్ పున్నమనే పొడిచి పారిపోయినరు. గాయంతోనే మా అమ్మ చచ్చిపోయింది. వాళ్ళను వెతికి పట్టుకోవాలి, వాళ్ళకు శిక్ష పడాలి. కొట్లనే దూరా రై ఇవ్వుంచు. వెంటనే ఎంక్వైరీ చేస్తాం పటేలా. వాళ్ళని ఎతుకుతున్నట్టు ఎవ్వలకు తెలవకూడదు. తెలిస్తే వాళ్ళు హుషారైతారు. కొట్లనే దూరా వాళ్ళను డిపార్ట్మెంటే ఎతకాలా, కానీ దొరికినాక నాకు అప్పగించాలా. అట్లనే చేస్తాం దొరా. వాళ్ళ ఆధార్ నెంబర్తో ఏం చేసినా మీకు తెలుస్తుంది కదా. ఆ ఆధార్ నెంబర్లు మానిటరింగ్ పెడితే ఖచ్చితంగా తెలుస్తుంది దొరా. గప్పుడు వాళ్ళను పట్టుకునుడు తేలికైతుంది. అవును దొరా. వాళ్ళని ఎంత జల్దిన పట్టుకుంటే గంతెక్కువ పైసలు ఇస్తా. ఈ అలర్ట్ సంధి అదే పనిలో ఉంటాను దొరా. గాళ్ళని నీ ముందు నిలబెడతా. దానిలోగా పోరుంది కదా, దాని పేరు అలకనంద. అది మాత్రం ముఖ్యం. అది నాకు కావాలి. మిగిలిన వాళ్ళని చంపినా ఫరక్ పడది. దాన్ని మాత్రం పట్టుకోవాలి. కట్లనే దొరా. ఎల్లొస్తా. చిన్నడా, ఏంటి బామ్మ? నిన్నటి వరకు బయట తిరిగేవాడివి, ఇప్పుడేంట్రా కాలు ఆగడం లేదు? నీ రూమ్ వైపే పరిగెడుతున్నావు. అంతా మొదటి రాత్రి మహిమరా. నాకు కొంచెం పనుంది, వెళ్తాను. రే ఆగరా, ఆ పనేంటో నాకు తెలుసు గాని పెళ్లి కాకముందు రాక్ స్టార్వి, రొమాన్స్ లో కూడా స్టార్వే అనుకున్నాను గాని మరీ ఇంత వీకెన్ తెలీదురా. ఇప్పుడు ఏమైందని? ఏమైంది అంటావేంట్రా? మొగుడు బయటికెళ్ళొచ్చిన తర్వాత పెళ్ళానికి ఫ్లవర్సో స్వీట్సో తీసుకురావాలి, అది కూడా తెలీదా? ఇదిగో ఈ రోజ్ ఫ్లవర్ తీసుకెళ్లి చైత్రకివ్వు. బామ్మ, ఇవ్వరా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకంటావేంట్రా? ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి పెళ్ళాన్ని సంతోష పెడితేనేరా తర్వాత నిన్ను సంతోషంగా చూసుకుంటుంది. ఏం మాట్లాడకుండా ఇదిగో తీసుకెళ్లి చైత్రకివ్వు. వెళ్ళు నానా. హే, నేను ఈ గులాబీ ఇచ్చే అర్హత చైత్రకే ఉంది. ఇంకెవ్వరికి ఈ గులాబీ ఇచ్చినా నా ప్రేమను నేను మర్చిపోతున్నట్టే అవుతుంది. నా ప్రేమని మర్చిపోతే నా జీవితానికి అర్థం లేదు. అందుకే నేను ఈ గులాబీని చైత్రకు కాకుండా ఇంకెవ్వరికి ఇవ్వలేను.